అసెంబ్లీకి జగన్ రావాలి. డిఎస్సి గ్రూప్ 1 పై చర్చిద్దాం. జీవి ఆంజనేయులు. ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సవాల్ చేశారు. అసెంబ్లీ కంటే ప్రజాస్వామ్యానికి మరో గొప్ప వేదిక లేదని, ధైర్యం ఉంటే సభకు వచ్చి డిఎస్సి గ్రూప్ 1 తో పాటు గత 5 ఏళ్ల పాలనపై చర్చించాలని అన్నారు. మెగా డిఎస్సి పై జగన్ చేస్తున్న ఆరోపణలకు సభలో ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం 16,000 డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేసిందని, డిసెంబర్లో మరో డిఎస్సి నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిరుద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం చెలగాటమాడిందని విమర్శించారు. టెట్ పరీక్షను అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జగన్ అసెంబ్లీకి వచ్చి ఆరోపణలపై చర్చించకుండా బయట విమర్శలు చేయడం సరికాదని జీవి ఆంజనేయులు అన్నారు. ప్రతిభ, అర్హతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డిని కోరుతా ఉన్నా, మీకు దమ్ముంటే అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. గ్రూప్ 1 లో జరిగినటువంటి అవకతవకలు ఏ విధంగా జరిగినాయో సిట్ ఇచ్చినటువంటి నివేదిక మీద చర్చ చేద్దాం. దమ్ముంటే రండి. అన్యాయంగా ఆరోపిస్తున్నారే, డిఎస్సి మీద విష ప్రచారం చేస్తున్నారే, తప్పుడు ప్రచారం చేస్తున్నారే, దాని మీద కూడా చర్చిద్దాం. దమ్ముంటే అసెంబ్లీకి రండి. 17వ తారీఖు నుండి అసెంబ్లీ జరగబోతా ఉంది. నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కోరుతా ఉన్నా, వైసీపీ ఎమ్మెల్యేలని, మీకు దమ్ముంటే రండి. డిఎస్సి ఎంత పారదర్శకంగా జరిగిందో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఉంటే నిజాయితీ ఉంటే అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. ఫోన్లో దుర్మార్గాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. చేసిన తప్పు మళ్ళీ కప్పుపుచ్చుకోవడానికి పారదర్శకంగా నారా లోకేష్ గారు డిఎస్సి ఎగ్జామ్స్ జరిపితే, నిబంధనల ప్రకారం పారదర్శకంగా బ్రహ్మాండంగా జరిపితే 150 కోర్టు కేసుల్ని సమర్థవంతంగా ఎదుర్కొని కోర్టు ఆదేశాల మేరకు చక్కగా ఎగ్జామ్స్ నిర్వహించి మెరిట్ పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చారు. మెరిట్ కి ఉద్యోగాలు ఇచ్చినటువంటి నారా లోకేష్ గారిని అభినందించాల్సింది పోయి మాజీ ముఖ్యమంత్రి దురుద్దేశపూర్వకంగా, కుట్రపూర్వకంగా విష ప్రచారం చేస్తా ఉన్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తీతే కాదు, అక్టోబర్ లో నోటిఫికేషన్, డిసెంబర్ లో ఎగ్జామ్ జరగబోతా ఉంది. మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. మళ్ళీ ఎప్పుడు కూడా ఎన్డీఏ పాలనలో పారదర్శకంగానే నిర్వహిస్తాం. మెరిట్ బాగా కష్టపడి చదివి మార్కులు సాధించుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని, దీనికి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా, అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సిందిగా, ఉద్యోగాలు సాధించుకోవాల్సిందిగా కోరుతున్నాము. 23 లక్షల కోట్లు పెట్టుబడులు ఒప్పందం రావడం రాష్ట్రానికి గర్వకారణం. ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి 23 లక్షల కోట్లు పెట్టుబడులు రావడం ఈరోజు చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇప్పటికే అటు ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కలిపి 10 లక్షల మందికి ఎన్డీఏ పాలనలో 2 సంవత్సరాల్లో ఉద్యోగాలు రావడం, ఈరోజు యువత అంతా కూడా, నిరుద్యోగ యువత ప్రభుత్వానికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు.